11 విగ్గుల కథతో 11 సీట్ల జగన్ తాజా స్కెచ్ ఏమిటి? రత్నాచల్ తగలెట్టడం నుంచి ఏ కొత్త స్కెచ్ అయినా వైఎస్ రాజారెడ్డి ముఠా మనిషిని పెట్టిన తిరుపతి నుండి ఆయనతో మొదలెట్టడం సంధింటి ఆనవాయితీ. కడప జిల్లా నుండి పేరుకు టెలిఫోన్ బూత్ను నడిపేలా బోమన కుటుంబాన్ని తిరుపతిలో పెట్టింది వైఎస్ రాజారెడ్డే అని ఆ కుటుంబాన్ని 4 దశాబ్దాలకు పైగా గమనించే వారికి ఉన్న అవగాహన. బూతులు నాస్తికవాదం, నక్సలిజం, రాడికల్స్, విరసం, బూతు సాహిత్య ప్రియులు, రాయలసీమ పోరాట యోధులు, తెలుగు మహాసభలో హిందూ పురాణ పాత్రదారులు, సనాతన ధర్మ పరిరక్షకులు, తిరుమల పాలక మండలి అధ్యక్షులు, తుడా, తిరుపతి ఎమ్మెల్యే, పవిత్ర శ్వేతాగు డైరెక్టర్ అండ్ టీటీడీ బోర్డు కోఆప్షన్ మెంబర్, పాత్రలు సినిమా నటులు కూడా వేయలేనన్ని పాత్రలు ధరించింది బోమన బ్రదర్స్. తిరుపతిలో రాజారెడ్డి యువసేన స్థాపించిన చెవిరెడ్డిని ప్రెసిడెంట్గా చేయడం, దేశంలో విరసం అనే సంస్థను స్థాపించింది, సుప్రభాతాన్ని బూతుగా మార్చి రచించిన రచయిత, తిరుపతి నక్సల్స్ అనుబంధ రాడికల్ విద్యార్థి సంఘ స్థాపకుడు, అధ్యక్షుడు, బూతు సాహిత్య రచనలు, ప్రసంగాలతో తిరుపతి పోలీస్ ఏఎస్పీ రామచంద్రారెడ్డితో గొడవ, ఎస్యూవీ నుండి బహిష్కరణ, అన్నకు తోడుగా కరుణాకర్ రెడ్డి, విరసానికి నక్సలైట్లకు మధ్య కొరియర్, రాజారెడ్డి జైలు జీవితం నుండి ఆయనకు శిష్యర్కం, బంధురికం, జగన్ కజిన్కు వీరి అమ్మాయిని కూడా ఇచ్చారు, బోమన సోదరి భర్త జంగా ప్రతాప్ రెడ్డి, ఎస్యూవీ రిజిస్టార్, టీటీడీ నిధులతో నడిచే కాలేజీలో లెక్చరర్ బోమన సుబ్రహ్మణ్యం రెడ్డి, తర్వాత పవిత్ర శ్వేతాకు డైరెక్టర్, టీటీడీ కోఆప్షన్ మెంబర్, ఆయన భార్య కుసుమకుమారిని ఎస్కేయు ఉపకులపతి, బోమన కరుణాకర్ రెడ్డి కొడుకుకు తిరుపతి డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యే టికెట్, రోజు కొండ మీద పడే బోమన కరుణాకర్ రెడ్డి పిడుగుల జగన్ మాజీ జైల్మేట్ శ్రీలక్ష్మి మీద విరుచుకుపడ్డాడు. 50 లక్షలకు మించిన 11 విగ్గుల గురించి, రోజు కట్టే ఖరీదైన చీర గురించి, 1,00,000 నుంచి 1,50,000 ఆధునిక రజియా సుల్తానా, తాటకి పోతన లంకిణి ఆమె ఉద్యోగం ఏంది, ఇవన్నీ ఏంది అని బోమన మాట్లాడేసరికి మీడియా కొయ్యబారిపోయింది. ఒక గోల్డ్ మెడల్ ఐఏఎస్ అధికారిని ఆవిడ, సీనియర్ అధికారినిగా డెప్యుటేషన్ మీద తెలంగాణ నుండి రప్పించారు. ఆవిడ మీద ఆరోపణలు, వ్యక్తిత్వ హననం చేస్తూ చనిపోయిన నెల్లూరు నేత ఆనం సాక్ష్యం చెప్పలేడని ఆయన్ని కూడా లాగుతూ ఐఏఎస్ బ్రతుకు గురించి ప్రశ్నిస్తున్న బోమన బ్రదర్స్ ఎక్కడి నుండి వచ్చి తిరుపతిని, తిరుమల కొండను ఎలా దోచుకుని 1,000 కోట్లు సంపాదించారో ప్రక్కన పెడితే ఏదో భారీ కుట్రకు తెరతీసినట్లున్నాడు జగన్ రెడ్డి. లేదంటే తిరుపతి నుండి బోమనతో ఇలా మొదలెట్టించడు. కానీ బోమన కుటుంబ కోసాలు కదిలేలా స్కాములు బయటపడుతున్నాయి. నిన్ను నువ్వు రక్షించుకో అని జగన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడా? అందుకోసం ఆయన విగ్గులు సవరాల కథలు మొదలుపెట్టాడా? మరి 11 విగ్గులతో మొదలెట్టాడు అంటే వైకాపా ఎమ్మెల్యేల సంఖ్యను గుర్తు చేస్తూ ఎద్దేవా చేస్తున్నాడా? ఈయన ఐఏఎస్ శ్రీలక్ష్మి గురించి మాట్లాడిన సంచలన విషయాలను సాక్షి మీడియాలో, వైకాపా సోషల్ మీడియాలో రాలేదు. నిన్నటి వరకు ఆయన అబద్ధాలను అచ్చేశారు కదా. ఈరోజు ఏమైంది? బోమన కొట్టేసిన సొమ్ములు తాడేపల్లి బేబక్కకు లెక్కలు చెప్పి వాటా ఇవ్వలేదా? మంత్రులనే లెక్క చేయలేదు, పెద్ద ఎత్తున అవినీతి చేసింది అని నేరుగా జగన్ పాలన అవినీతిమయమైన పాలనని పరోక్షంగా గాలి పీకుతూ, తాడేపల్లి లంకిణి అని, వైకాపాకు పోతని, 11 విగ్గులతో అని పార్టీనే గాలి తీస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? దొంగల ముఠాలో ముసలు మొదలయ్యిందా? నామాలైకే నామాలు పెట్టారని గోంకరిస్తున్న బోమనకు దేవుడు ఏమి వ్రాసి పెట్టాడో దేవుడి లీలలు అర్థం కావు, అందులోనూ నామాలయ్య. వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనలో ఐఏఎస్లు బలైతే కొడుకు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఐపీఎస్లు బలవుతున్నారు. ఆనాడు ఐఏఎస్లు, నేడు ఐపీఎస్లు. నేడు కూడా ఐఏఎస్లు ఉన్నా ఐపీఎస్ల స్థాయిలో ఐఏఎస్లు లేరు. ఐపీఎస్ల స్థాయి చాలా ఎక్కువగా ఉంది. పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, సంజయ్ లాంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కేసులు ఎరుకుని అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి నిరూపితమై పిఎస్ఆర్ ఆంజనేయులు జైలు నుంచి బెయిల్ తీసుకుని ప్రస్తుతం బయట తిరుగుతున్న పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ గురయ్యి సస్పెన్షన్ పొడిగించబడింది. సంజయ్ అరెస్ట్ చేసి రిమాండ్లో ఉన్నాడు. ఇలా చాలామంది ఐపీఎస్లు ఉన్నారు. అంటే ఐపీఎస్ వ్యవస్థని ఎలా జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టి తాబేదారులాగా వీళ్ళు పనిచేశారో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. వ్యవస్థకు పడిన చీడ పురుగులు కొన్ని ఉంటాయి. ఆ చీడ పురుగులను ఏరకపోతే వ్యవస్థ కూడా నాశనం అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. వ్యవస్థకు ఎలా చీడ పురుగులాగా పట్టి నాశనం చేశారో ఈ ఐపీఎస్ సంగతి చూస్తే తెలుస్తుంది. వైసీపీ పాలనలో చట్టాలను ఉల్లంఘించి అడ్డగోలు వ్యవహారాలు నడిపిన 2 ఐపీఎస్ అధికారులకు మంగళవారం గట్టి షాక్ తగిలింది. జగన్ జమానాలో అగ్నిమాపక శాఖ చీఫ్గా, సిఐడి అధిపతిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి సంజయ్కు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించగా, మరో సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై సస్పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. వైసీపీ హయాంలో అగ్నిమాపక శాఖ చీఫ్గా, సిఐడి అధిపతిగాను సంజయ్ అవినీతికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూటమి ప్రభుత్వానికి 2 వేర్వేరు నివేదికలు సమర్పించిన సంగతి తెలిసిందే. గత వైసీపీ హయాంలో సంజయ్ పనిచేసినప్పుడు
ఈ అవినీతి ఆరోపణలు బయటపడ్డాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై ఆయా వర్గాలకు అవగాహన కలిగించడం విషయంలో ప్రభుత్వ నిధులను సంజయ్ దుర్వినియోగం చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. అలాగే అగ్నిమాపక శాఖలో ఎన్ఓసీలు ఇచ్చేందుకు ముఖ్యంగా మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, ట్యాబుల కొనుగోళ్ల విషయంలో ఆ శాఖ అధిపతిగా ఉంటూ భారీ అవినీతికి పాల్పడినట్లు తేలింది. ప్రైవేట్ సంస్థలతో కుమ్మక్కై కొన్ని కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని సంజయ్పై కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సంజయ్ తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరి 30న హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేయగా సర్వోన్నత న్యాయస్థానం వాటిని కొట్టివేసింది. 3 వారాలుగా కోర్టులో లొంగిపోవాలని, ఆ తర్వాతే సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఐపీఎస్ సంజయ్ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం కోర్టులో హాజరయ్యారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. సెప్టెంబర్ 8 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల అనంతరం ఏసీబీ అధికారులు సంజయ్ను విజయవాడ జైలుకు తరలించారు. మరో సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై సస్పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ వరకు సస్పెన్షన్ పొడిగిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారన్న ఆరోపణలు రుజువు కావడంతో సునీల్ను ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2 రోజుల్లో సస్పెన్షన్ ముగియనుండటంతో రివ్యూ కమిటీ దీనిపై సమీక్ష నిర్వహించింది. అగ్రి గోల్డ్ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆయనపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో గతంలో ఎంపీగా ఉన్న ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధించిన కేసులో గుంటూరు నగరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. ఈ కేసులు కీలక దశలో ఉన్నందున సస్పెన్షన్ ఎత్తివేస్తే సునీల్ కుమార్ సాక్ష్యాధారాలను తారుమారు చేసి దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందని కమిటీ అభిప్రాయపడింది. కమిటీ సిఫార్సుల ఆధారంగా సస్పెన్షన్ పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. 2024 తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తెస్తున్న పరిశ్రమల లిస్ట్ చూస్తే గత పాలకులు మూర్చిపోయేలా ఉంటుంది. అనేక భారీ పరిశ్రమలు వచ్చినాయి. అవి కాక మరో భారీ పరిశ్రమ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కుప్పంలో ఐఫోన్ చాసిస్ తయారీ ప్లాంట్ 586 కోట్ల రూపాయలతో హిందాల్కో ప్లాంట్ స్థాపించబోతూ ఉంది. 2027 మార్చి కల్లా ప్రోడక్ట్ని తయారీ ప్రారంభించబోతోంది హిందాల్కో. ఐఫోన్ విడిభాగాల తయారీ పరిశ్రమ అది. ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. అల్యూమినియం తయారీలో మంచి పేరున్న హిందాల్కో సంస్థ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ భారీ ప్రాజెక్టును నిర్మించనుంది. దాదాపు 586 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్లో తయారయ్యే అల్యూమినియం భాగాలు ఐఫోన్ స్మార్ట్ ఫోన్లకు చాసిస్, ఎన్క్లోజర్ తయారీలో ముడి పదార్థాలుగా ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి ఆమోదం తెలపనుంది. ఈ పెట్టుబడి ఏపీ చరిత్రలో కీలకం కానుంది. ఏపీని యాపిల్ గ్లోబల్ సప్లై చైన్లో భాగం చేయనుంది. కుప్పం భౌగోళికంగా చాలా వ్యూహాత్మకమైన ప్రాంతం. బెంగళూరు నుంచి కేవలం 120 కిలోమీటర్ల దూరంలో ఉండడం కుప్పంకు ప్లస్ పాయింట్. ఇక చెన్నై నుంచి కుప్పం మధ్య దూరం 200 కిలోమీటర్లు మాత్రమే. ఈ 2 నగరాల మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే వెసులుబాటు ఇక్కడ పెట్టుబడులు పెట్టే వారికి ఉంటుంది. అన్నీ సవ్యంగా జరిగితే హిందాల్కో ప్రాజెక్ట్ 2027 నాటికి పూర్తవుతుందని చెప్తున్నారు అధికారులు. దాదాపు ప్రత్యక్షంగా 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెబుతున్నారు. ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2025-2030 కింద ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. దీంతో ఈ సంస్థకు సబ్సిడీ కింద ల్యాండ్, ఇతర ప్రోత్సాహకాలు అందించనున్నారు. హిందాల్కో పెట్టుబడి ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో కీలకంగా మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ తయారీలో ఉపయోగించే చాసిస్ భాగాలు, పీసీబీలు ఇండియాలోనే తయారు కావడం వలన భారతదేశం మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి మరింత దగ్గర కానుంది. విజన్ ఉన్న నాయకుడు పాలకుడైతే వచ్చే పరిశ్రమలు ఇలా ఉంటాయి. గత 5 ఏళ్ల పాలనలో చూసాం. దోపిడీ, అరాచకం తప్ప అభివృద్ధి అంటే ఏంటో తెలియని నాయకుడి పాలనలో రాష్ట్రం ఎలా కుదేలైందో ప్రజలంతా గమనించారు. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక భారీ పరిశ్రమలు ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర ఎలా శరవేగంగా అభివృద్ధి చెందుతుందో కళ్లకు కట్టినట్టు కనపడతా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు నిదర్శనం.